నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ నేను శ్రీకాంత్. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సుంకాలను 18% తగ్గిస్తున్నామంటే ఆయన వెల్లడించడం జరిగింది. ఇక అమెరికాపై విధిస్తున్నటువంటి సుంకాలను 0%కి అంటే 0 స్థాయికి చేర్చడానికి, రష్యా నుంచి చమురు దిగుమతుల్ని నిలిపివేయడానికి భారత్ అంగీకరించిందంటూ ట్రంప్ తెలిపారు. ట్రంప్ ప్రకటనతోటి ఇప్పటిదాకా భారత్ ఉత్పత్తులపై పడుతున్నటువంటి 50% సుంకం కాస్త 18%కి తగ్గబోతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సోమవారం ట్రంప్ ఫోన్ చేశారు. ఆ తర్వాత తన సోషల్ మీడియా వేదిక ట్రూత్లో ఆయన ఈ ప్రకటన చేశారు. భారత ప్రధాని మోదీతో మాట్లాడడాన్ని గౌరవంగా భావిస్తున్నానంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. తనకున్న గొప్ప స్నేహితుల్లో మోడీ ఒకరన్నారు. భారత్కు శక్తివంతమైనటువంటి గౌరవప్రదమైనటువంటి నాయకుడిగా మోడీ ఉన్నారంటూ ఆయన కొంత గొప్పగానే మాట్లాడారని చెప్పాలి. ఇక దీంతో ఆ పాత మిత్రత్వం మళ్ళీ బలపడిందా అన్నటువంటి చర్చలు నడుస్తున్నాయి. మోడీ పైన గౌరవంతో ఆయన విజ్ఞప్తి మేరకు వెంటనే వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నామంటూ చెప్పారు ట్రంప్. అమెరికా ఉత్పత్తులను భారీగా కొనేందుకు భారత ప్రధాని కట్టుబడి ఉన్నారని చెప్పడం జరిగింది. సో మొత్తానికి ట్రంప్ ప్రకటన పైన ఇటు భారత ప్రధాని మోడీ కూడా స్పందించారు. భారత ఉత్పత్తులపై ఇక నుంచి 18% అమెరికా సుంకమే అమలు కానుందంటూ కూడా మోడీ చెప్పారు. ఇది ఎంతో సంతోషకరమైనంటూ ఎక్స్లో మోడీ ప్రకటన చేయడం జరిగింది. మరోవైపు ఈ ప్రకటన చేసినందుకు 140 కోట్ల మంది భారతీయుల తరపున అధ్యక్షుడు ట్రంప్కు చాలా ధన్యవాదాలంటూ చెప్పడం జరిగింది. ప్రపంచంలోని 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందంటూ కూడా చెప్పడం జరిగింది మోడీ.